హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తేజస్వి. మేమైతే ఇవాళ అనకాపల్లిలో ఉన్న నూకాలమ్మ టెంపుల్ని అయితే విజిట్ చేసాము. మార్నింగ్ 9కి వైజాగ్ నుంచి బైక్ మీద అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఇవాళ మార్నింగ్ నుంచి అయితే క్లైమేట్ చాలా బాగుందండి, చాలా చల్లగా ఉంది. మేమైతే ఆ క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటూ అయితే అనకాపల్లి అయితే వెళ్ళామండి. నాకైతే వాళ్ళ ఈ ప్రయాణం అయితే బాగా నచ్చిందండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అయితే అనకాపల్లి వెళ్ళాము. మేము అనకాపల్లి వెళ్ళేసరికి అయితే టైం 10 అయిందండి. మాకు వైజాగ్ నుంచి అనకాపల్లి వెళ్ళడానికి అయితే 1 అవర్ అయితే టైం పట్టింది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు అయితే టెంపుల్ అయితే కంప్లీట్గా పూర్తయిపోయిందండి. చూడండి టెంపుల్ ఎంత బాగుందో. అసలు టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగా కట్టారండి. అసలు ఎంత బాగా కట్టారంటే అసలు చాలా బాగా కట్టారండి. గుడి బయట అయితే చాలా షాప్స్ ఉంటాయండి. అక్కడ అమ్మవారికి చీరలు కూడా అమ్ముతారు. అలాగే పూజకి కావాల్సినవి అన్నీ మనకు అక్కడ దొరుకుతాయండి. మేమైతే అమ్మవారికి అన్నీ తీసుకుని దర్శనానికి అయితే వెళ్ళాము. మేమైతే శ్రీ దర్శనానికి వెళ్ళాము. లైన్లో అయితే చాలామంది జనాలు ఉన్నారు. ఇవాళ అసలు టెంపుల్కి అసలు ఖాళీ లేదండి. మనం లైన్లో వెళ్తున్నప్పుడే కొంత దూరం వెళ్ళాక అక్కడైతే కొబ్బరికాయ కొడుతున్నారు. మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళే కొబ్బరికాయ కొట్టయితే మనకి ఇస్తున్నారు. అసలు నిజంగా గుడి ఎంట్రన్స్లో ఉన్న గోపురం అయితే ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉందండి. అసలు గోపురం మీద విగ్రహాలు అయితే చాలా బాగా చెక్కారండి. అసలు గోపురం అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకైతే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకి లైన్లో వెళ్తున్నప్పుడు అమ్మవారు దూరం నుంచే మనకి కనిపిస్తూ ఉంటారు. నాకైతే అమ్మవారిని చూడంగానే చాలా సంతోషంగా అనిపించిందండి. మనం లైన్లో వెళ్తున్నప్పుడే టికెట్స్ అయితే అమ్ముతున్నారు అమ్మవారిని దగ్గర నుంచి దర్శించుకోవడానికి. ఒక టికెట్ వచ్చైతే 100 రూపీస్. మేమైతే 2 టికెట్స్ తీసుకుని అమ్మవారిని దగ్గర నుంచి దర్శించుకున్నాము. అసలు అమ్మవారు ఉన్నారండి, ఎంత బాగున్నారంటే అసలు చాలా కళగా ఉన్నారు. అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించారు. నాకైతే అసలు 2 కళ్ళు సరిపోలేదు అమ్మవారిని చూడడానికి. నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను అమ్మవారిని. నిజంగా ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి. మనం ఏమైతే అనుకుంటే అవన్నీ పక్కా జరుగుతాయి. మేమైతే అమ్మవారిని దర్శించుకుని టెంపుల్ లోపలే చాలాసేపు కూర్చున్నామండి. టెంపుల్ లోపలైతే చాలా అమ్మవారి విగ్రహాలు పెట్టారండి. ఒక్కొక్క అమ్మవారు అయితే ఎంత బాగున్నారంటే చాలా బాగా రూపొందించారండి. ఈ టెంపుల్కి అయితే చాలామంది భక్తులు వస్తారండి. నార్మల్ టైంలోనే అసలు టెంపుల్ అయితే అస్సలు ఖాళీ ఉండదండి. ఇంకా ఉత్సవాల టైంలో అయితే టెంపుల్ అయితే జనాలతో కలకలాడుతూ ఉంటుంది అసలు. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఈ టెంపుల్ అయితే. మనం గుడి నుంచి బయటికి వెళ్ళే దారిలో అయితే అన్నదానం టికెట్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడైతే ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. బయట అయితే చాలా షాప్స్ ఉంటాయి. ప్రసాదాలు అమ్ముతారు, అమ్మవారి విగ్రహాలు ఉంటాయి, గాజులు ఉంటాయి, చాలా అయితే ఉంటాయి. ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ప్రసాదం కింద లడ్డు పులిహోర అయితే అమ్ముతారు. పులిహోర అయితే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఈ నూకాలమ్మ టెంపుల్కి అయితే పెళ్ళైన తర్వాతే రావడం అండి. మా అత్తగారి ఇంట్లో ఈ అమ్మవారికి అయితే కొత్త అమావాస్య రోజున అమ్మవారికి ఇంట్లోనే మేము నైవేద్యం పెట్టుకుంటాము. అంటే ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్య రోజుని ఈ అమ్మవారికి అయితే ఇంట్లో నైవేద్యం పెట్టుకుంటాం మేమైతే. ఆ కొత్త అమావాస్య నుంచి అయితే అమ్మవారికి ఉత్సవాలు అయితే స్టార్ట్ అవుతాయి. ఉత్సవాల టైంలో అయితే అమ్మవారి గుడి అయితే అసలు జనాలతో నిండిపోద్ది, చాలా కలగా ఉంటుంది. ఇక్కడ చాలామంది భక్తులు అయితే వస్తారు. ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర అయితే రూమ్స్ ఉంటాయి, అలాగే పాకలు కూడా ఉంటాయి. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే రూమ్స్ తీసుకున్నాము. రూమ్స్ అన్నీ నీట్గా చాలా బాగున్నాయి. రూమ్స్ అయితే టెంపుల్ లోపల ఉంటాయి, పాకలు అయితే టెంపుల్ లోపల ఉంటాయి, అలాగే అవుట్ సైడ్ కూడా ఉంటాయి.
మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడైతే కొంచెం కొత్తగా ట్రై చేద్దామని పాకలు అయితే తీసుకున్నాము. నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. పాకలో ఏంటంటే మనం పుల్లల పొయ్యి మీద వండుకొని తింటామన్నమాట. అందరం కలిసి అలా కూర్చుని వంట చేసుకొని తినడం అయితే చాలా బాగుంది. ఎంతైనా పుల్లల పొయ్యి మీద వండుకున్న వంట చాలా రుచిగా ఉంటుంది స్టవ్ మీద కన్నా. మేమైతే అమ్మవారి మొక్కులను తీర్చేసుకొని అమ్మవారిని దర్శించుకొని పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉండి మొత్తం చాలా అంటే అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసి తర్వాత సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళాము. ఈ ఇయర్ అయితే కుదరలేదు ఫ్యామిలీతో రావడం, అందుకే మేమిద్దరం అయితే వచ్చి అమ్మవారిని దర్శించుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాము. ప్రతి ఒక్కరు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇదైతే. మీలో ఎంతమంది ఈ నూకాలమ్మ టెంపుల్కి అయితే వచ్చారు, మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.